నమస్కారం టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకు స్వాగతం. మహావతార్ నరసింహ అనే ఒక సినిమా వచ్చి పెద్ద పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టేసి ఒక యానిమే సినిమా ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది ఇప్పుడు. సో అలాంటి ఒక అద్భుతమైన సినిమాకు మాటలు రాసిన రచయిత వేలూరి శ్రీనివాస వెంకటేశన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇలా అంటే ఈ మాటలు రాయడం కానీ ఈ ప్రస్థానం అంతా ఎలా మొదలయ్యింది అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మీలాంటి వారిని కలుసుకున్నందుకు. థాంక్యూ వెరీ మచ్. నిజంగా అంటే మాటలు రాసేవాళ్ళు తెలుగు డైలాగ్స్ అందులో నేను రాశాను. నిజమే. హిందీ డైలాగ్స్ రాసింది శ్రీ జయపూర్ణ గారని హిందీ డైలాగ్స్ రాశారు. హిందీ వర్షనే ఫస్ట్ అయింది. అవును. తర్వాత మీకు ఎలా అశ్విన్ కుమార్ గారు హీస్ ది గ్రేట్ పర్సన్. ఆయన కృషి వల్లే ఇది సాధ్యమైంది. దీంట్లో మాది ఒక చిన్న కంట్రిబ్యూషన్, తెలుగు డైలాగ్స్ రాయడం కానీ వేరే భాషకు రాయడం కానీ. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు వింటున్నది తెలుగు డైలాగ్స్ మీరు రాసినవే కదా, నేను రాసిన డైలాగ్స్. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యు. థాంక్యూ వెరీ మచ్. ఒక భారీ ప్రాజెక్ట్ లో మీరు ఒక భాగంగా అయ్యాను. అది నా అదృష్టం అనుకుంటున్నాను. నరసింహస్వామి నాకు ఇచ్చినటువంటి ఒక వరం అని భావిస్తున్నాను. దీనికి నేను ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హోంబళే పిక్చర్స్ డైరెక్టర్ అశ్విని కుమార్ గారిని, అది హిందీ డైలాగ్స్ రాసిన జయపూర్ణ దాస్ గారిని. ఈ ప్రాజెక్ట్ని ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్లో తెలుగు డైలాగ్స్ రాయగలిగే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదొక వరంగా భావిస్తున్నాను నేను. మీరు అంటే ఈ సినిమాకే కాదు కొన్ని వందల సినిమాలకు మీరు డైలాగ్స్ అందించడం జరిగింది. డబ్బింగ్ సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు మీరు మ్యాక్సిమం రాశారు. సో దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఈ మహావతార్ నరసింహ సినిమాకు మీరు మాటలు రాసే అవకాశం మీకు ఎలా వచ్చింది? అసలు అది ఒక విధంగా నా లక్ అనుకుంటానండి, భగవంతుడి అనుగ్రహం. యాక్చువల్లీ ఇప్పుడు డబ్బింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మెయిన్ ఒక లాంగ్వేజ్లో తీస్తారు, మిగతా డబ్బింగ్ లాంగ్వేజెస్ అన్ని అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళు వెండార్ అని ఉంటారు, డబ్బింగ్ వెండార్స్ ఉంటారు, వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తారు. అట్లాగా ఇప్పుడు ఈ పిక్చర్ని హిందీలో తీశారు, హిందీలోనే డబ్ చేశారు. ఫస్ట్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ అవుట్సోర్స్ చేశారు. అట్లాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ అవుట్సోర్సింగ్ అంతా చెన్నైలో జరుగుతుంది ఎక్కువగా. మ్యాక్సిమం అక్కడ అన్ని భాషల కేంద్రం అది చెన్నై అనేది. అక్కడి నుంచి ఇది హైదరాబాద్కి వచ్చింది. ఇది ప్రాసెస్లో సబ్వెండింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఒక వెండర్కి ఇస్తారు అన్ని లాంగ్వేజ్ కలిపి, ఆయన తెలుగు వాళ్ళకి ఇస్తారు, తెలుగు వాళ్ళకి, అట్లాగా సబ్వెండింగ్ అవుతుంది. ఇది ఈ వర్క్ అన్నమాట. ఇది ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఇక్కడ రియల్ లైఫ్ సౌండ్స్ అని ఒక డబ్బింగ్ స్టూడియో ఉంది, వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వచ్చిందనమాట, చేసింది. అయితే దానికి బివి రమణయ్య గారు అని చెప్పి ఆయన హీస్ ది ఓనర్ ఆఫ్ ది స్టూడియో అండ్ ఈజ్ అ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్. ఆయన నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇట్లా ఒక పిక్చర్ వచ్చిందండి, కంప్లీట్గా ఇది యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. మీరు అప్పటికి నేను రామాయణం ఈ విషయం ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య లెజెండ్ ఆఫ్ రామా అని చెప్పి జాపనీస్ యానిమేషన్ మూవీ ఒకటి వచ్చింది. అవునవును, దానికి తెలుగు డైలాగ్స్ నేనే రాశాను. దానికి మీరేనా? ఓ మై గాడ్. కానీ టైటిల్స్ లో పేర్లు వేయరు కదండి చాలా మందికి, ఎవరు ఏది రాశారనేది తెలియదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద హ్యూజ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఒక దగ్గర ప్రొడక్షన్ అవుతుంది, వాళ్ళు ఎవరికి అవుట్సోర్స్ చేస్తారు, ఎవరు రాశారు ఏమిటనేది తెలుసుకునే ఛాన్స్ కానీ అవకాశం కాదు ఉంటుంది. వాళ్ళు ఒక ఎండ్లో ఉంటారు, మేము ఒక ఎండ్లో ఉంటాం. మేము మా పని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఇంతమందిని కలుపుకుపోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఒకసారి మిస్ అవుతుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే డబ్బింగ్ పిక్చర్స్ ఏంటంటే రైట్స్ కొనుక్కి డబ్ చేసేవాళ్ళు. అట్లాంటప్పుడు ఏంటంటే తెలుగులో ఎవరు రాశారు, ఇప్పుడు ఒకప్పుడు గ్రేట్ రైటర్స్ రాజశ్రీ గారు, తర్వాత రామకృష్ణ గారు, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు, అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు రచయితలు. ఈ సినిమా కూడా వెన్నెలకంటి గారి సన్ రాశాడు, ఆయన పాటలు రాశాడు అని విన్నాను. డైలాగ్ వర్షన్ రాసింది నేనే. అయితే ఈ డైలాగ్ వర్షన్ ఇప్పుడు నాకు ఈ రియల్ లైఫ్ సౌండ్స్ అనే డబ్బింగ్ స్టూడియో ద్వారా నాకు వచ్చింది. సో నేను ఈ సెప్టెంబర్ 2న నాకు వాళ్ళు వీడియో పంపించారు.
అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇట్ ఆన్ September 8th లాస్ట్ ఇయర్ 2024లో. ఓకే. యాక్చువల్లీ ఈ సినిమా నవంబర్లో రిలీజ్ కావాల్సింది. సో మేబీ టెక్నికల్ రీజన్స్ వేరే దీని మూలంగా అది పోస్ట్పోన్ అయ్యి ఇప్పటికీ మొత్తానికి వచ్చి ఇప్పుడు అది విశ్వరూపం దాల్చింది. రైట్. అయితే ఈ సినిమాలో మొత్తం పౌరాణికం కాబట్టి అవును. ఆ పౌరాణికాన్ని మెయింటైన్ చేస్తూనే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా, ఎందుకంటే యానిమేషన్ అంటే ఎక్కువ మంది చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో దాన్ని ఒక స్టేబుల్ లైన్లో తీసుకెళ్లారు సార్. అవును. సో అది ఎలా సాధ్యమైంది? మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి దాంట్లో? అంటే దీంట్లో మొత్తం అన్ని డైలాగ్ నాకు నచ్చినవి చెప్పాలంటే. అంటే మాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. పౌరాణికం హైఫైగా చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ ఎక్కడ అవసరమో అక్కడ గ్రాంధిక పదాలు వాడాల్సిందే. అవును. అట్లా అక్కడ మాత్రమే వాడతాం. ఈ సంధ్యా సమయంలో ఈ సంధ్యాసమయ కర్మ, నా సంధ్యాకర్మను భగ్నం చేయడానికి ఎందుకు సాహసించావు దితి అని అడుగుతాడు కశ్యపుడు. అవును. అది అట్లాంటి పిల్లలకి అర్థం కావు, బికాజ్ ఇది వేరు. చిన్న పిల్లలకి అర్థమైనప్పుడు ప్రభు, ఒక రాక్షస పుత్రుడనైన నన్ను, నా మీద నీకు అనుగ్రహం కలుగుతుందా ప్రభు అంటే అది మామూలు చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విషయం. ఇక్కడ ఏంటంటే ఈ భాషని చాలా బ్యాలెన్స్డ్గా వాడాలి, చాలా బ్యాలెన్స్గా వాడాలి. మరీ హైఫైకి వెళ్ళామా జనాలకి అర్థం కాదు, మరి కొలోక్వియల్ చేయలేము, ఎందుకంటే పూరా అది పౌరాణిక సినిమా, దాని ఎసెన్స్ పోతుంది. కాబట్టి ఇక్కడ డబ్బింగ్ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఆచి తూచి పదాలు వాడాలి. ఎవరైనా సరే, నేనైనా సరే, ఏ రైటర్ అయినా కూడా అక్కడ పదాలు ఆచి తూచి వాడితేనే దానికి ఒక అందం వస్తుంది. ఆ రాసినప్పుడు దానికి డబ్బింగ్ డైరెక్టర్ కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ దాంట్లో వాళ్ళు ప్రాణం పోస్తారు. అవును. ఎందుకంటే రాసిన దానికి వాళ్ళు దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ మల్టీ ఫేస్డ్ ఎండివర్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ డబ్బింగ్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు, రైటర్ ఇన్వాల్వ్ అవుతాడు, అందరి ఇన్వాల్వ్. ఏది చేసినా కూడా మెటిక్యులస్గా చేయాల్సి ఉంటుంది ఒక సినిమాకి. ఈ సినిమా అని కాదు, దాదాపు ఇప్పటివరకు నేను చేసిన 150 సినిమాలకు కూడా నేను పూర్తిగా దాని మీద మనసు పెట్టే రాశాను. బై గాడ్స్ గ్రేస్ ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అది భగవంతుడి ఆశీర్వాదం. అది అద్భుతం, అద్భుతం అసలు. సో ఎన్ని డైలాగ్స్ రాశారు కదా. మహా అవతార్ నరసింహ అనగానే ఇప్పుడు బయటకు వచ్చి పిల్లలందరూ నరసింహ అవతార్ లాగా యాక్షన్స్ చేసేసి డైలాగ్స్ కూడా అందులో చెప్పడం అలా చేస్తున్నారనమాట. సో మీకు అంటే నార్మల్ సినిమాకి మీరే కంప్లీట్గా రాసుకోవాలంటే రాసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే మీ ఓన్ ఉంటుంది మొత్తం, మీరు ఎలా అయినా రాయొచ్చు. దాన్ని ఆర్టిస్టులు కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి చెప్తూ ఉంటారు. కానీ ఇది డబ్బింగ్ సినిమా, అక్కడ పదాలు వాళ్ళ లిప్సింక్ అవ్వాలి. సో ఇవన్నీ అంటే మామూలు సినిమాకి రాయడం కంటే డబ్బింగ్కి రాయడం కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. లెంగ్త్ ఒకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు హిందీ డైలాగ్స్ చాలా హై ప్రొఫైల్, శుద్ధ హిందీ అంటారు, శుద్ధ హిందీలో ఉన్నాయి. నార్మల్ హిందీ వచ్చిన వాళ్ళకి అర్థం కాదు, ఇది హై ప్రొఫైల్ హిందీ. అది నా అదృష్టం కొద్దీ నేను ఆ భాషను అర్థం చేయ, ఎందుకంటే సంస్కృతంలో నాకు కొంచెం ప్రవేశం ఉంది. మీకు సంస్కృతము రకరకాల 4-5 భాషలు వచ్చు మీకు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ కొంతవరకు వచ్చు. కన్నడ అర్థం చేసుకుంటాను. ఓకే. అయితే ఈ హై ప్రొఫైల్ హిందీలో ఏదైతే ఉందో దాన్ని ఆ లెవెల్కి తగ్గకుండా, ఆయన చాలా అద్భుతమైన రైటర్ అని చెప్పారు జయపూర్ దాస్ గారు. హిందీలో చాలా అద్భుతమైన సంభాషణ రాశారు. నేను చేసింది ఆయన ఇచ్చిన సారాన్ని పట్టుకుని తెలుగులో నా శక్తి మేరకు దాన్ని చక్కగా చెప్పడానికి నేను ప్రయత్నించాను. అద్భుతం అండి. అదైనా కూడా అంటే ఇప్పుడు హిందీలో హిందీ ఇక్కడ హైదరాబాద్ హిందీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో హైదరాబాద్ ఆ హిందీలో రిలీజ్ అయినా కూడా హైదరాబాదీస్కి అర్థం కాకపోవచ్చు అది. సో మీకు ఏ పదం ఎక్కువ కష్టంగా అనిపించింది? ఏ చోట మీరు కాస్త తలపట్టుకున్నారు, అబ్బా దీన్ని ఎలా రాయాలి? లేదు, అట్లా లేదండి. ఎందుకంటే నేను ప్రతి డైలాగ్ హిందీ కూడా ఎంజాయ్ చేస్తాను. ఓకే. ఆ హిందీ డైలాగ్ ఎంజాయ్ చేస్తూ తెలుగులో ఇది ఎలా చెప్పాలి, ఒక సామాన్యుడి ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో దీన్ని ఎలా చెప్పాలి అని ఒకటి మదన పడతాను. ఫస్ట్ ఒక ప్రేక్షకుడిగా మదన పడతాను. తర్వాత ఆ క్యారెక్టరు స్థాయిని బట్టి, అది క్రూరుడా, ఇప్పుడు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, వాళ్ళది ఒక గాంభీర్యం ఉంటుంది. ఎలా రాశారు మీరు అది? హిరణ్యకశ్యపుడు డైలాగ్ ఒకటి చెప్పండి. లాస్ట్ ఇంకా స్తంభం కొట్టడానికి వెళ్ళటం, ఇప్పుడు చూద్దాం
నక్క ఎవరో సింహం ఎవరో అని గర్జిస్తాడు. అంటే నేను ఆ ఆ ఫీల్తో నేను అనుకోవాలి. అవును అది కోన్ హే అని దాంట్లో అడుగుతాడు. అవును హిందీలో అట్లాగా దీంట్లో ఆ ఫీల్తో ఇవ్వాలి అక్కడ నేను అదే అదే. సో అదేంటంటే అది ఒక్కొక్క క్యారెక్టరు ఆ సందర్భాన్ని బట్టి అది దీంట్లో చాలా అదృష్టం ఏమిటంటే ఎందుకు జనం ఎంజాయ్ చేస్తున్నారంటే ఇందులో నవరసాలు ఉన్నాయి. అవును శృంగారం ఉంది, రౌద్రం ఉంది, భీభత్సం ఉంది, భయానకం ఉంది. తర్వాత ఇద్దరు చండమార్కు వీళ్ళు ఉంటారు గురువులు, వాళ్ళది ఒక తమాషా ఎదురుగా ఉంటుంది. అవును ప్రహ్లాదుడు గురువులు ఉంటారు. అది ఎలా రాశారు? ఎందుకంటే హిందీలో డిఫరెంట్గా వాళ్ళ వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ ఆ కాన్సెప్ట్ కామెడీకి మెయిన్గా కనెక్ట్ అవ్వాలి. కామెడీ కనెక్ట్ అవ్వాలంటే నేను అదే చెప్తున్నా కదా, దాన్ని ఒక్కొక్క బిట్ని నేను ఓన్ చేసుకుంటాను. ఫస్ట్ హిందీ నుంచి ఓన్ చేసుకుంటాను. ఇది తెలుగులో ఎలా రాస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కడనే చేసే పని కాదు, డబ్బింగ్ రచయితలందరూ దాదాపుగా చేసే పని. దే ఓన్ ద డైలాగ్ ఫస్ట్, దే రిప్రొడ్యూస్ ఇట్. ఇప్పుడు మహామహా రచయితల దగ్గర నుంచి ఇప్పుడున్న అద్భుతమైన డబ్బింగ్ రచయితలు ఉన్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బట్ ఇట్స్ మై గాడ్స్ గ్రేస్, ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఎ బిగ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్కి చేయగలిగే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. అది నా అదృష్టం అనుకుంటున్నాను. అద్భుతం అండి, అద్భుతం. కానీ నేను చేసే ప్రతి పని నేను మెటిక్యులస్గా చేస్తాను, దాని మీద శ్రద్ధతో చేస్తాను. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్. నా ఉద్దేశంలో ఏంటంటే మన పనే భగవంతుడు కాబట్టి అది నేను పూజ చేసినంత శ్రద్ధగా నా పని చేస్తాను. ఎందుకంటే ఇది మనకి భుక్తినిచ్చేది. అదేవిధంగా మనకు మనసులో ఒక తృప్తినిచ్చేది జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం మనం ఇంగ్లీష్లో. మనం చేసే పని మనకు తృప్తిని కూడా ఇవ్వాలి. ఇది చేసినప్పుడు ఇంత చక్కని డైలాగ్ రాసామే అంటే ఒక భావన కూడా మనలో కలగాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం దాని మీద కమిట్ అయి చేస్తాం. తర్వాత చాలామంది అనుకుంటున్నట్టు ఎనీ లాంగ్వేజ్, నాట్ తెలుగు, డబ్బింగ్ అనేది చాలామంది అనుకుంటే ట్రాన్స్లేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ మేడ్ ట్రాన్స్లేషన్. ఒక మంచి డబ్బింగ్ కంటెంట్ ఒక భాష నుంచి ఇంకో భాషకు చేసినప్పుడు అది స్ట్రైట్ పిక్చర్లా ఉండాలి. మీరు వేరే భాషని డబ్బింగ్ చేసి మీకు అనిపించిందంటే అది డబ్బింగ్ కాదు. అవును, గతంలో అంటే ఇప్పుడు కాస్త మారింది ట్రెండ్, కానీ అదే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే సినిమాలు ఈటీవీలో బాగా వచ్చేవి. అవును. సో ఆ టైంలో డబ్బుడ్ మూవీస్ వస్తే ఇంకా అసలు ఆ భాష ఏంటోలా అనిపించదు అనమాట. ట్రూ ట్రాన్స్లేషన్. అక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండి తెలుగులో లేకపోవడం, తెలుగు మీద కమాండ్ ఇంగ్లీష్లో లేకపోవడం, అదే అదే ఉన్నా కూడా ఇక్కడ మెయిన్ డైలాగ్ రైటర్ గూగుల్ కంటే దారుణంగా ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఏమో అనిపించేది అప్పుడు. అంటే నేను ఇలా చూస్తున్నా, నువ్వు అలా ఓరక చూడడం నేను గమనించాను అనేసి అలాంటి ఆర్టిఫిషియల్గా. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు భాష తెలిసినంత మాత్రం సరిపోదు. ఒక రచయితకి, ఒక డైలాగ్ సంభాషణ రచయితకి సాహిత్యం మీద అవగాహన ఉండాలి, పట్టు ఉండాలి. బేసికల్గా ఐ కమ్ ఫ్రమ్ స్టేజ్. నేను నాటకాలు రాశాను, డైరెక్ట్ చేశాను, నేను నటించాను. నేను ఇక్కడే హైదరాబాద్, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండి. మా ఫాదర్ ఆర్టిస్ట్లో పనిచేసేవారు. సో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి రెగ్యులర్గా. కొంతకాలం విజయవాడలో ఉన్నాం, తిరుపతిలో ఉన్నాం. అది అన్ని ప్రాంతాల్లో తెలుగు మీద నాకు అవగాహన ఏర్పడింది. విజయవాడలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ స్టార్టెడ్ రైటింగ్ ఫ్రమ్ 14 years. 14 ఏళ్ల వయసు నుండే నాకు సాహిత్యం మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది. పద్యాలు బట్టి పట్టడం, కవితలు రాయడం, స్కిట్స్ రాయడం, చిన్నపిల్లలతో నాటికలు ఆడించడం, అది ఒక 14 ఏళ్ళ వయసు ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ అయింది. అట్లాగే అది కంటిన్యూ అయింది. అలాగే నాటకాల్లోకి అట్లా డిగ్రీ వరకు నాటకాలు వేస్తూ చేసి, యాక్చువల్లీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ ఆర్టికల్ క్లర్క్. చార్ట్ అకౌంటెంట్స్లో చేరాను. నా దురదృష్టం ఏంటంటే, అదృష్టం అనుకోవచ్చు, చెప్పలేము. మీరు ఇక్కడికి రావాలని అది నాకు వర్కౌట్ కాలేదు. ఎందుకంటే కొంచెం టఫెస్ట్ కోర్స్ అది. ఆ టైంలో ఐ లాస్ట్ మై పేరెంట్స్. సో ఐ కుడ్ నాట్ కంప్లీట్ దట్. సో ఈవెన్చువల్లీ బికాస్ నాకు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది, కన్విన్సింగ్ ఇది ఉంది కాబట్టి మార్కెటింగ్లో కొంతకాలం చేశాను. నేను నెవర్ థాట్ జర్నలిజంలోకి వస్తామా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. రాస్తూ ఆర్టికల్స్ రాసేవాడిని, లెటర్స్ ఎడిటర్ రాసేవాడిని, కథలు రాసేవాడిని, కానీ డైరెక్ట్గా జర్నలిజంలోకి వస్తామని ఎప్పుడు అనుకోలేదు.
అది యాదృచ్ఛికంగా మాకు తెలిసిన మా బాగా సన్నిహిత మిత్రులు ఉండేవారు, లేరు ఇప్పుడు, పూర్ణ గారిని. ఓకే. ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఒక ట్యాబ్లాయిడ్ ఉండేది, వనశ్రీ టైమ్స్ అని చెప్పి, అందులో నన్ను చేర్పించారు. అది ఆ హోల్ అండ్ సోల్ నేను దానికి. సో హౌ దట్ మై రైటింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ మై కెరీర్ స్టార్టెడ్. ఓకే. సో దాంట్లో చేస్తూ ఉండగా వేరే ఆప్షన్ వచ్చింది నాకు. ఐ జాయిన్డ్ ఇన్ #1 అనే ఫిల్మ్ మ్యాగజైన్లో నాకు అవకాశం వచ్చింది ఆయన ద్వారానే. అమేజింగ్. సో ఫిల్మ్ జర్నలిస్ట్గా చేశాను, చాలామంది ఫిల్మ్ స్టార్స్ కూడా ఇంటర్వ్యూ చేశాను ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు జాయిన్ ద వనశ్రీ టైమ్స్. అగైన్ ఐ గాట్ ఎ సెకండ్ ఛాన్స్ ఫర్ సంతోషం, సురేష్ కొండరెడ్డి గారి మ్యాగజైన్లో పనిచేయడానికి. దాంట్లో నా కొలీగ్ పొలగం చిన్నారాయణ గారు, ఆయనకి నా గురించి తెలుసు. ఆయన మీ ఇద్దరు కొలీగ్స్ బాక్స్ ఆఫీస్లో. ఇట్లా మేము కొత్త మ్యాగజైన్ లాంచ్ చేస్తున్నామండి, సురేష్ కొండరెడ్డి గారు అడిగారు, మీరు చేరతారా అని అడిగారు. సో ఐ సెడ్ ఓకే. ఐ కేమ్. స్టార్టింగ్ లాంచింగ్ మ్యాగజైన్ ఉంది, దాంట్లో నేను, పొలగం చిన్నారాయణ, పెద్దాడమూర్తి, మేము ముగ్గురం కలిసి వర్క్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము. సో ఫిల్మ్ జర్నలిస్ట్గా నా ఇదన్నమాట. దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ విమెన్స్ ఎరా గ్రూప్, దట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ ప్రెస్ పత్ర ప్రకాశన్. చాలా పెద్ద మ్యాగజైన్ గ్రూప్ అది. అందులో 2 హిందీ మ్యాగజైన్స్ ఉండేవి, గృహశోభ అని ఒకటి ఉంది, ఇంకొకటి సరస్ సలీల్ అని ఉండేది. ఆ 2 తెలుగులో తీయాలని వాళ్ళు 2003లో అనుకున్నారు. సో ఐ జాయిన్ దేర్. సో ఐ వాజ్ ఎ హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఫర్ 4 years ఇన్ ఢిల్లీ ప్రెస్. విమెన్స్ ఎరా గ్రూప్లో ఉన్నాను. తర్వాత ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ రాయుడు టెలివిజన్. అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో అప్పుడు వాళ్ళది ఒక ఇది ఉండేది ప్రాజెక్ట్, లవ్ కుష్ అని చెప్పి యానిమేషన్ పిక్చర్ తీశారు, సేమ్ వాళ్ళ ప్రొడక్షన్దే. దానికి తెలుగు టు ఇంగ్లీష్ స్క్రిప్టింగ్ మొత్తం నేనే చేశాను. తెలుగు స్క్రిప్టింగ్ ధవళ సత్యం గారు చేశారు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మొత్తం చేసి ఇచ్చాను. ఎందుకంటే దట్ హ్యాస్ టు బి, యానిమేషన్ అంతా ఫిలిప్పీన్స్లో జరిగింది. సో వాళ్ళకి తెలుగు రాదు. సో తెలుగు కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లో చేసి పంపించాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, స్క్రిప్టింగ్ అన్నమాట. సో అదే టీవీకి నేను సీరియల్స్ చేశాను. తర్వాత వాళ్ళకి ఒక హిందీ సీరియల్, తెలుగు సీరియల్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సురభి. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాజశుక గారు ఎడిటర్గా ఉండేవారు, గొల్లపూడి మారుతిరావు గారు గ్రేట్ పర్సనాలిటీస్. నా అదృష్టం, చాలా మహానుభావులతో పనిచేయగలిగాను. గొల్లపూడి మారుతిరావు గారు ఆంధ్ర ఎడిటర్గా ఉండేవారు. ఆయన కింద నేను, రాజశుక గారు, వెన్నెలకంటి రామారావు గారు ముగ్గురం ఇక్కడ ఇదే ఆఫీస్లో, ఇదే ఫ్లోర్లో దాదాపు 14 నెలలు పనిచేసాం. సురభి వాజ్ అ సక్సెస్, బట్ కమర్షియల్గా కొంచెం ఫీజిబుల్ లేక అది పక్కన పెట్టారు. అప్పట్లో నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ మూవీస్. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉండేవారు, సత్యం. ఎందుకంటే నాకు ఈ రాయుడు టీవీ త్రూ ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ ఇంగ్లీష్ సినిమాలు టేకప్ చేశారు ఫర్ ఏటీవీ. సో ఆవిడ దగ్గర ఒక 16 ఇంగ్లీష్ సినిమాలు చేశారు. అది చేస్తుండగా నాకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అప్పుడే 2010లో లాంచ్ అయింది. వాళ్ళ డాక్యుమెంటరీస్కి వాళ్ళ ప్యానల్ రైటర్స్ని తీసుకున్నారు. ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ నేషనల్ జియోగ్రఫిక్, ఇన్ఫో ఎంటర్టైన్మెంట్కి. దాదాపు నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ, హిస్టరీ వీటన్నిటికి కలిపి 1500కు పైగా నేను డాక్యుమెంటరీస్ తెలుగు చేశాను. 1 hour డాక్యుమెంటరీస్ దాదాపు నియర్లీ ఫర్ 6-7 నేషనల్ జియోగ్రఫీలో తెలుగు డైలాగ్స్ అన్ని మీవే అన్నమాట? అన్ని కాదండి, ఐ యామ్ వన్ ఆఫ్ ది రైటర్స్. ఓకే. దాంట్లో 2-3 రైటర్స్. అయితే ఎప్పటి నుంచో మేము మిమ్మల్ని, మీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ మీరు ఎక్కడ కనిపించలేదు. నేషనల్ జియోగ్రఫీ చాలా చేశాను, సింగిల్ నరేషన్ ఎపిసోడ్స్ కానీ రకరకాల, దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది నేషనల్ జియోగ్రఫీలో. అవును. 2016 వరకు ఐ యూస్ టు రైట్ నేషనల్ జియోగ్రఫీ రాస్తూ. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ హాలీవుడ్ మూవీస్. అదే ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్. నేషనల్ జియోగ్రఫీ ఆల్రెడీ ఇంగ్లీష్ టు తెలుగు, మళ్ళీ ఇప్పుడు హాలీవుడ్ ఇంగ్లీష్ టు తెలుగు. అది వెండార్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రైమ్ ఫోకస్ అని చెప్పి ఉంది. వాళ్ళు వెండార్స్, నేషనల్ జియోగ్రఫీకి, సోనీ పిక్చర్, చాలా వాటి నుంచి. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ కంజూరింగ్ అని మూవీ ఉంది, దయ్యం సినిమా. ఫస్ట్ సినిమా అంటే ఈ దీంట్లో, అంతకుముందు వేరే రాశాను నేను, ఇంగ్లీష్ టు తెలుగు నేను ఫస్ట్ ఇచ్చాను. దెన్ నా ఫస్ట్ ఆపర్చునిటీ నేను వదులుకోలేదు.
వదులుకోలేదు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ చేశాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ దాదాపు ఇప్పటి వరకు 150 సినిమాలు అవి ఉంటాయి. బాబా డిజ్నీ, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ చాలా వాటికి చేశాను. జంగల్ బుక్ కూడా మీరు జంగల్ బుక్ రాశారు నేనే కదా? చేశానండి. జంగల్ బుక్ నేనే చేశాను. దట్స్ Okay. వెరీ రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ. అదైతే అసలు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు అస్సలు అనిపించదు. యాక్చువల్లీ మీకు తెలుగులోనే తీసారేమో అనిపిస్తుంది. తెలుగులో తీసినట్టు అనిపిస్తుంది. ఉమ్, మా టీమ్ ఎఫర్ట్ అలా ఉండేదన్నమాట. ఉమ్, నేను అది తెలుగు డైలాగ్లా ఉండేలా ఎంత జాగ్రత్తగా పడి నా రాస్తా అంత చక్కగా ఆయన చెప్పించాడు. అండ్ మా టీమ్ ఎఫర్ట్, అది మా టార్గెట్ ఒకటే, సినిమా చూస్తే ఇది డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు సినిమాలా ఉండాలి, అది ఇంగ్లీష్ సినిమా అయినా సరే. ఇప్పుడు మీరు అంటాను కదా, మీరు చూశారు, అవును, ఐ గాట్ అప్రిసియేషన్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ మై కొలీగ్స్, జర్నలిస్ట్ కొలీగ్స్ చాలా మంది చూశారు. సో అలా చేస్తేనే మనం ప్రేక్షకుని రీచ్ అవుతాం. మీరు ఇందాక అన్నారు కదా, ఆర్టిఫిషియల్ ట్రాన్స్లేషన్ ఉండకూడదు. అదేంటంటే మనం ఒక సినిమాని తెలుగులో రాస్తున్నప్పుడు ఆ తెలుగులాగే ఉండాలి. అవును, తెలుగులో స్ట్రైట్గా తీసినట్టే ఉంటేనే అది తెలుగు సినిమా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది ఆ కృషి చేసినప్పుడు అది స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్. చాలా పాపులర్ సినిమాలకి డబ్బింగ్ రాశారు సార్. ఐ రోట్ ఫర్ దంగల్. దంగల్ హిందీ సినిమా. హిందీ సినిమా, Okay. తెలుగులో అమీర్ ఖాన్. అది కూడా అసలు ఎక్కడ కూడా హిందీ సినిమా అనిపించదు, లోకలైజ్డ్ గా ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ నాకు తెలుగులో ఉన్న పట్టుతో నేను రాయగలిగాను. తర్వాత జంగిల్ బుక్ ఒకటి తెలుగు, తర్వాత తమిళ్ టు తెలుగు కోకో కోకిల అని నయనతార మెయిన్ క్యారెక్టర్లో ఒక క్రైమ్ స్టోరీ ఒకటి ఉంది, అది చేశాను. తమిళ్ తక్కువే చేసింది, హిందీ కూడా ఒకటి నుంచి చేశాను ఎక్కువగా పెద్దగా. బట్ ఐకానిక్ అంటే దంగల్, ఇంగ్లీష్లో చెప్పుకోవడానికి జంగిల్ బుక్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, ఇప్పుడు మహావతార్ నరసింహ బై గాడ్స్ గ్రేస్. అమేజింగ్. అది కూడా లక్కీగా ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు కంటిన్యూస్గా భక్తి సినిమాలు 2 వచ్చాయి. ఓకే. ఒకటి రామాయణం ఇందాక చెప్పాను, అది కార్టూన్ పిక్చర్, అది జాపనీస్ కార్టూన్, లెజెండ్ ఆఫ్ రామా అని, ఓకే, అది చేశాను. ఐ గాట్ ఇట్ ఇస్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్. ఓటీటీలో ఉంది కదా, ఏమండి, ఓటీటీలో ఉండదు, అది లెజెండ్ 4Kలో చేశారు. 93 రిలీజ్ అయింది, మళ్ళీ దాన్ని రీమాస్టర్ చేసి తెలుగు. దీనికి ఒక నేను ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ప్లీజ్. చాలా నాకు అదే నా అదృష్టం, చాలా గొప్ప, నా అదృష్టవంతులు అనుకుంటున్నాను. జాపనీస్ తెలుగు సినిమా వాటి తీసుకున్నప్పుడు దే హావ్ చోజన్ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు యాజ్ ద రివ్యూయర్. ఓ మై గాడ్, రాజమౌళిస్ ఫాదర్. రాజమౌళిస్ ఫాదర్, ఓ మై గాడ్, లెజెండ్. లెజెండ్. ఆయన్ని ఈ సినిమాకి రివ్యూయర్గా తీసుకున్నారు. అమేజింగ్. అండ్ ఇట్స్ మై లక్, ప్రివిలేజ్. ఆయన ఆధ్వర్యంలో పనిచేశాను. ఓ సూపర్. సో హీ గేవ్ గైడ్లైన్స్ ఇచ్చారు ఎలా రాస్తే బాగుంటుందని. ఆ గైడ్లైన్స్ నాకు ఇక్కడ కూడా పనిచేశాయి నరసింహారావు. ఆయన ఒకటే చెప్పారు, మాయాబజార్ చూసారా, ఆ మాయాబజార్ టైప్లో డైలాగ్స్ ఉండాలండి, అలా చేయండి, ప్రేక్షకులకు అర్థం కావాలి, మరీ హైఫై ఉండకూడదు, మరీ కొలక్విల్ కాదు. ఓకే. సో ఆయన అడ్వైస్ అంత గొప్పగా ఒక పౌరాణిక ఎలా రాయని ఆయన గైడ్లైన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. బాహుబలి అలాంటి సినిమాలు ఆయన ఎంత చక్కగా రాశారండి. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ రైటర్. బజరంగి భాయిజాన్, బజరంగి భాయిజాన్ సమ్ అద్భుతమైన సినిమాలు రాసిన చాలా రాశారు. జయేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఆయన దగ్గరలో పనిచేశారు. ఆయన కింద అంటే అన్ని అండర్ హిస్ గైడెన్స్. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, దట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. సో అదొక నాకు అదృష్టం ఉంది జీవితంలో, నాకు దక్కిన అతి. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి మీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళాలో, మీరు ఏం సాధించాలో అవన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి. అలా భగవంతుడి అనుగ్రహం. ఇప్పుడు నేను నా జీవితంలో అలాంటి పెద్దవాడిని కలుస్తాను అనుకోలేదు, నా అదృష్టం అంటే. అట్లీస్ట్ బ్రీఫ్ టైమ్ ఐ కుడ్ మీట్ హిమ్, ఐ వాజ్ హ్యాపీ. అటువంటి పెద్ద ఆయన దగ్గర పనిచేయడం ఒక మామూలు విషయం కాదు. చాలా చాలా ప్రివిలేజ్. సో దట్స్ ది గ్రేట్ థింగ్. సో అట్లాగా I continued like this. Still I am continuing to do. చాలా సూపర్ అండి, ఇలానే కొనసాగాలి. అయితే మనకి చాలా సినిమాల్లో ఇప్పుడు డబ్బింగ్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని జాపనీస్ అలాంటివి, యానిమేస్ కూడా చేస్తున్నాను. సో వాటికి ఎలా ఉంటుంది అంటే, ముందే ఏమన్నా స్క్రిప్ట్ రాసిన తర్వాత వాళ్ళ యానిమీ రెడీ చేస్తారా? అంటే డైరెక్ట్ యానిమీస్ అయినా సరే, లేదంటే మన యానిమీ చేసిన తర్వాత వాటికి డైలాగ్స్ రాస్తారు? లేదు, యాక్చువల్లీ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఓకే. అటు స్క్రిప్టింగ్ అవుతూనే సైమల్టేనియస్గా యానిమేట్ చేస్తారు జాపనీస్లో. సో అవి ఎందుకంటే జాపనీస్లోనే అక్కడ అవి పాపులర్. ఇప్పుడు మిగతా కంట్రీస్కి వస్తుంది యానిమే. ఇప్పుడు చాలామంది యూత్ కూడా లైక్ చేస్తున్నారు.
దానికి ఏంటంటే జాపనీస్ డబ్బింగ్ అంతా జాపనీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే. సబ్ టైటిల్స్ ఇస్తారు మాకు. సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ వస్తుంది మాకు. ఓకే. సో నేను సబ్ టైటిల్స్ని దృష్టిలో పెట్టుకుని ఐ హ్యావ్ టు అనలైజ్ ద జాపనీస్ డైలాగ్ లెంగ్త్. దీన్ని బేస్ చేసుకుని ఆ డైలాగ్ లెంగ్త్ నేను తెలుగులో రాయాలి మీనింగ్ఫుల్గా, మళ్ళీ లోకలైజ్డ్గా. ఇప్పుడు సోలో లెవెలింగ్ అని ఒకటి చాలా పాపులర్ యానిమే ఉంది, అది చేశాను. సోలో లెవెలింగ్ కైజు అని ఒకటి ఉంది. కైజు ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఒక డెమన్ స్లేయర్ అని ఒకటి యానిమే చేశాను, మూవీ కంప్లీట్ చేశాను. ఇట్స్ అండర్ ప్రాసెస్, డబ్బింగ్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ భగవంతుడు ఏదో రూపంలో మనకి ఎక్కడో ఒక అవకాశం ఇస్తాడు. అది ఎవరికి ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో భగవంతుడు తెలుసు, అది అందిపుచ్చుకోవాలి. అది నేను ఎక్కడి నుంచో ఎక్కడికో తిరిగి ఇక్కడికి వచ్చి ఎంత దూరం వచ్చానంటే అది భగవంతుని అనుగ్రహం. ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమాకి చేయగలగడం అనేది నా సామర్థ్యం కంటే ఎక్కువగా నేను భగవద్ అనుగ్రహం కిందే అనుకుంటాను. ఎందుకంటే అది ఆ భగవంతుడి కటాక్షం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. 14 ఏళ్ల వయసు నుంచే మీరు రాయగలిగారంటే అసలు ఎంత భాష పైన అక్షరం పైన మీకు ఎంత ప్రేమ లేకపోతే రాస్తారు. అంటే హిందీలో రాస్తారు, తమిళ్లో, మలయాళము అండ్ ఇది తెలుగు అయితే ఇంకా మాతృభాష. మీకు మాతృభాష తమిళ్. యాక్చువల్ గా వెంకటేశ్వర అని పేర్లు కూడా తమిళ్ పేరు. నిజం చెప్పాలంటే నాకు తమిళం కంటే తెలుగులోనే పట్టు ఎక్కువ. తమిళం కేవలం మా ఇంట్లో మాట్లాడుకునే భాష తప్ప ఎక్కువగా వాడేది తెలుగే. ఎందుకంటే నేను ఎవరైనా నన్ను తెలుగు వాడిని కాదంటే నాకు బాధేస్తుంది. మీరు తెలుగువారేనండి. ఎందుకంటే ఇక్కడ స్థిరపడిపోయాం భగవంతుడి అనుగ్రహంతో భాషలో. అంతే. ఇప్పుడు ఎస్పీబీ గారిని ఎవరైనా అడుగుతారా తమిళ మీరు మలయాళమా హిందీ ఎవరు అడగరా? ఆయన అందరికి కావాల్సిన వాడు. అక్షరాన్ని సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ రాయగలిగితే అక్కడ వారే. భాష అదే. ఇప్పుడు సుమా ఉంది యాంకర్, తను బేసికల్ మలయాళీ. ఎవరు అనుకోరు. ఎవరు ఇప్పుడు మలయాళీస్ చాలా మంది తెలియదు మలయాళీ కానీ అంత చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు చాలా అలాగా. అదే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి సినిమా రైటర్స్ లో కానివ్వండి? నాకు చాలా మంది ఇన్స్పిరేషన్స్. బేసికల్గా నాకు డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి నేను రాజశ్రీ గారికి ఏకలవ్య శిష్యుడు. రాజశ్రీ గారు తెలుసు, ఎస్టరియస్ ది గ్రేట్ లెజెండ్ రాజశ్రీ. ఆయన పాట రాసిన, డైలాగ్ రాసిన దాంట్లో ఒక అందం ఉంటుందండి. ఆ స్ట్రైట్ పిక్చర్స్ రాసిన, డబ్బింగ్ పిక్చర్స్ రాసిన ఆయన బ్రాండ్ ఉంటుందన్నమాట. సో నేను ఎప్పుడైనా ఆయన పిక్చర్స్ చూసినప్పుడు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా ఆయన రాయగలిగే 10% రాయగలనా అని ఒక ఇది వచ్చేది నాకు. రియల్లీ అడ్మైర్ హిస్. ఏ సినిమాలో డైలాగ్ బాగా ఇష్టం మీకు? ఆయన మైఖేల్ మదన కామరాజు. నలుగురు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్. వాళ్ళ క్యారెక్టర్ ఒకటి డైలాగ్ ఇంకోటి కుదరదు. ఒకడేమో బ్రాహ్మడు, ఒకడేమో ఫైర్మెన్. వీడు చక్కగా బ్రాహ్మణీకంలో మాట్లాడు, ఏమిటి నన్నంటావా ఆ టైపు రాయాలి. ఇక అదే ఏమిరా అది అంటాడు ఫైర్మెన్ కమల్ హాసన్. మళ్ళీ ఇంకోడు బాగా హైఫై కమల్ హాసన్ ఉంటాడు, ఓ బ్యాన్ ఇది ఉంటుంది. మళ్ళీ విలను కమల్ హాసన్ ఏడ్రా అంటాడు. సో ఈ 4 క్యారెక్టర్స్ని ఆయన రాశారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తగినట్టు తమిళ్లో రాసి ఉంటారు, తమిళ్లో అఫ్కోర్స్. కానీ తెలుగులో రాసేది మైకేల్ మదన కామరా తమిళ్ పిక్చర్ కాదు, అది తెలుగు పిక్చరే. రాజశ్రీ గారి గురించి చెప్పాలంటే ఆయన పాటలు ఇప్పుడు మీకు మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు మీరు ఎస్పీ గారు పాడారు. ఎవరైనా అడిగితే అది స్ట్రైట్ సాంగ్ అంటారు తప్పించి తమిళ్లో కేళడి కణ్మణి అని ఒక పిక్చర్ వచ్చింది తమిళ్. అది తమిళ్ పాట. అది ఆ ఊపిరి ఆడకుండా పాడే తమిళ్ పాటని తెలుగులో డబ్ చేశారు. ఇంతవరకు ఒట్టే చెప్పినా అది స్ట్రైట్ పాట కాదని ఎవరు నమ్మరు. అస్సలు డబ్బింగ్ సాంగ్ కాదు, కష్టం కదా సార్. కానీ అంత అద్భుతంగా రాశారు రాజశ్రీ గారు. ఎన్నిసార్లు వినున్నాము ఆ పాట, అది కొంచెం విశ్లేషిస్తారా మాకు? ఆ పాట దాంట్లో వెన్నెలల్లే పూలు పాట గుర్తురాదు నాకు. ఆ ఊపిరి బిగబట్టి ఎక్కడ కూడా మీకు భావం చెడలేదు, ఆ భావం కంటిన్యూ అవుతుంది.
లిప్సింక్ అయింది. అంటే అద్భుతం, మహానుభావులు నిజమే. లిప్సింక్ చేశారు. ఫాస్ట్ సాంగ్ ని కూడా, ఫాస్ట్ సాంగ్ని కూడా లిప్సింక్ ఎక్కడ భావం చెడకుండా అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం. మీరు వినుంటారు ఆ పాట. అటువంటి మహానుభావులు. అటు నేను అనేది అది ఒక మెస్మరైజింగ్ థింగ్ అండి. ఒక మామూలు సామాన్యులు రాయలేరు అది. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే పలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిల్లికెను, చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను, చందనాల జల్లు కురిసి చూపులు కలిసెను, చందమామ పట్టపగలే నింగిని పొడచి, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలకల అలకల ఉలుకులు, నా చెల్లి సొగసులు నన్నే మరిపించే. ఈ గొప్పతనం అంతా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి పాట రాసిన రాజశ్రీ గారికి చాలా అద్భుతంగా రాశారు. చూడండి ఆ లైన్స్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అద్భుతం. వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను, వెన్నెలల్లా పూలు విరిసి తేనెలు చిలికా అంట, చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను, ప్రేమ కొసరాడతారు కదా అట్లా అంటాడు, ప్రేమ కొసరెను, ప్రేమ కొసరెను, చందనాల జల్లు కురిసి చూపులు కలిసాను, చందనం జల్లు కురిసి చూపులు కలిసాయి ఇద్దరు. అప్పుడు అది చందమామ పట్టపగలే నింగిని పొడిచాను అంటే ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. అదే పట్టపగల చందమామ ఎలా వస్తుంది. కన్నెపిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, చిలకల పలుకులు అలకలు, అలకలు అంటే అమ్మాయిలు అలుగుతారు, అలకల ఉలుకు ఇట్లా అంటారు అంటే నాటకాలు వాడిని కాబట్టి అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే, అంటే అందంగా ఉంది చెల్లి నన్ను మరిపించింది. ఇది ఎవరైనా డబ్బింగ్ సాంగ్ అని అంటారండి. ఇటువంటి మహానుభావులు నాకు ఇన్స్పిరేషన్. మరి ఇప్పుడు మీరు చెప్తుంటే బాధ అవుతుంది మాకు డబ్బింగ్ కానీ బాధ అవుతుందా ఇంకొక రకంగా గొప్పగా కూడా అనిపిస్తుంది. అంటే నేను అనేది వాళ్ళు ప్రాణం పోశారండి డబ్బింగ్. తెలుగు పాటే అనుకున్నాం, తెలుగు పాట చాలా మంది అదే అనుకున్నారు. అలా చాలా ఉన్నాయి. రాజశ్రీ గారు తెలుగులో చాలా పాటలు, అందుకని మహానుభావులు. ఇప్పుడు మీకు అప్పట్లో సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం అంటే యేసుదాస్ గారి పాట ఫేమస్ అయింది, క్రిస్టియన్ సాంగ్ అది తమిళ్ అన్నయ్య, అది వేలాంగణి అని ఒక పిక్చర్ తెలుగులో రాశారు. ఎక్కడ మీకు ఇది డబ్బింగ్ సాంగ్ అనిపించదు, అంత చక్కని సాహిత్యం. సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం, కాల చరిత్రకు సంకేతం, కరుణకు చెరగని ప్రతిరూపం. అంత అద్భుతంగా కాదు. ఆ వేలాంగణి మాతను ఆయన అంటే తమిళ్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, చెన్నైలో ఉంటుంది. వేలాంగణి మాత సౌత్ తమిళనాడులో వేలాంగణి క్షేత్రం. మొన్న ఈ మధ్య స్టోరీ చేసాం మనం దాంట్లో. అట్లాగా ఆయన ఆ కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు, మట్టిని నమ్మిన కర్షకులు మణిమాణిక్యాలు పొందేరు, కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు. వేలంగిని మాత కరుణతో అది ఒక డబ్బింగ్ పాట. డబ్బింగ్ లో ఇంత అద్భుతమైన సాహిత్యం ఉంది. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. గ్రేట్ అండి. అలాగా మహానుభావులు ఇప్పుడు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు, శ్రీరామకృష్ణ గారు, వీళ్ళంతా మహానుభావులు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో అలా ఇంకా నేను తెలిసిన పేర్లే చెప్తున్నాను, ఇంకెంతమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. కనీసం వాళ్ళు చేసిన కృషిలో ఒక 10వ వంతు చేసిన నా జన్మ ధన్యం అనుకున్నాను. అయితే సిరివెన్నెల గారు చాలా సినిమాలకి డబ్బింగ్ రాయమంటే మ్యాక్సిమం నేను రాయనని చెప్పేవాళ్ళు. ఒకవేళ రాసినా కూడా నాకు నచ్చింది ఆ భావం చెడకుండా నేను రాస్తాను అనేవారంట. అంటే అంత ఉంటుంది డబ్బింగ్ లో కష్టం కూడా. అయినా కూడా ఇప్పుడు నేను అనేది ఇప్పుడు అది మక్కి రాకూడదు. అదే ఇప్పుడు ఈ భావం అనేది తెలుగులాగే ధ్వనించాలి. అది ఇప్పుడు వేటూరు సుందరమూర్తి గారు రాసేవారు. అది బాంబే సినిమా వచ్చిన అప్పట్లో
ఊరికే అది ఉరికే చిలక తెలుగు రాశారు. ఇంకో పాట ఏమిటంటే చల్తీ సాంగ్, అంటే మామూలుగా సరదాగా పాడుకునే ఓకే ఓకే వీళ్ళు డాన్స్ ఆడుతుంటారు. వీళ్ళు హీరో హీరోయిన్ ఫస్ట్ నైట్ సీన్లో ఒక బ్యాక్గ్రౌండ్ డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే ఓకే అంద అరబిక్ కడలోరం ఒక అழகை కండేని అని పాట అది. అంటే తమిళ్ అర్థం ఏమిటంటే ఆ అరబ్ కడలి తీరంలో ఒక అందాన్ని చూశాను. ఓకే, అది తమిళ్ మీనింగ్, చాలా స్ట్రైట్ మీనింగ్ అనమాట. దాంట్లో ఒక గొప్ప విషయం తెలుగులోకి ఎలా అనువదించారు? దాన్ని తెలుగులో వేటూరుగా చాలా అద్భుతంగా చేశారు. ఆయన కూడా పాపం ఆ గొప్పతనం చెప్పుకోలేదు. ఆ అరబిక్ కడలంతం, ఆ అరబిక్ కడలందం, కడలే అందం, ఇక్కడ తీరం కాదు. తడి తళుకే కన్నాలే, తడి తళుక తడిసిపోయింది, చెలి ఆట తళుక్కు లేత వణుక్కు కౌగిళ్ళడిగాని అమ్మ అమ్మ. అబ్బా, అంత చిన్న దీంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం పొదిగారు. అమ్మో, రొమాంటిక్ సాంగ్స్ అంటే ఉరికే చిలక ఎలా తెలుసు మీకు? ఉరికే చిలక వేచి ఉంటాను కడ వరకు. తర్వాత ఆయన వేటూరు గారు కూడా చాలా గొప్ప, నా అదృష్టం కొద్ది ఆయన కూడా మహానుభావుని కలిశాను. సచ్ ఏ వర్సటైల్. అట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. ఇప్పుడు వాళ్ళ పాటలు వింటూ, తర్వాత జంధ్యాల గారు ఆయన డైలాగ్స్ వింటూ పెరిగాను. అది అలా పడమటి సంధ్యారాగం, ఒక శంకరాభరణం, ఒక ముద్దమందారం, తర్వాత కామెడీ కానీ ప్యాథస్ కానీ, దాని అది ఏ యాంగిల్లో చూసినా కూడా ఒక సహజత్వం ఉంటుంది ఆ డైలాగ్స్. ఇది న్యాచురల్గా ఈ క్యారెక్టర్ ఇలాగే మాట్లాడుతుంది. అవును, అంతేగాని అది ఎలివేటెడ్ ఏదో దీన్ని కల్పించినట్టుగా ఉండదు. అట్లాగే ఇవన్నీ ఏంటంటే తెలుసో తెలియకో నా మీద ఒక ప్రభావం చూపించాయి, ఇంపాక్ట్ అనమాట. అది రాస్తే అలా రాయాలి, అంత అద్భుతంగా రాయాలి, న్యాచురల్గా రాయాలి, చక్కగా రాయాలి. ఎందుకంటే 10 కాలాల పాటు నిలిచి ఉండాలి. అది ఒక భావన అనమాట. ఇది సమ్వే గాడ్ హ్యాస్ హెల్ప్ మీ. నాకు సాహిత్యం మీద పాటలు అనువదించారా సార్ ఏమన్నా? పాటలు లేదు, పాటలు నేను చేయలేదు. ఒక అవకాశం వచ్చింది కానీ చేయలేదు నేను. కానీ మీకు భాష మీద, తెలుగు మీద ముఖ్యంగా ఇంత అపారమైన పరిజ్ఞానం ఉంది. అంటే మా ఇప్పుడు మా జెన్జీ జనరేషన్ లో మొత్తం తెలుగు అనేది ఇంకా చూద్దామన్నా కనిపించినంత దూరంలో ఉంది. అంటే వేటూరు గారిని నేను 2 సార్లు కలిశాను ఆయన్ని. ఆయన బాధల్లో ఏంటంటే తెలుగు భాష అంతరించిపోతుంది, దానికి ఆదరణ లేదు. మన పిల్లలే సగం ఇంగ్లీష్లో సగం తెలుగులో మాట్లాడుతున్నారు. ఒక భాషను తెలుగులో ఏమంటారు, వాటర్ అంటున్నారు, నీళ్ళు అంటే తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మన భాషను కాపాడుకోవాలని నేను పాపం ఆయన తపన పడేవాళ్ళు. ఆయనే కాదు, బాలసుబ్రహ్మణ్యం గారు ఏ వేదిక మీదకి ఎక్కినా ఆయన ఫస్ట్ తెలుగు స్వచ్ఛంగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, ఒత్తు పలకండి, చక్కగా పలకండి. ఎందుకంటే వీళ్ళంతా ఆ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక అద్భుతమైన సాహితీ ప్రపంచాన్ని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఒక 60s, 50s, 70s జనరేషన్ అంతా మాది ఎండింగ్ జనరేషన్. ఆ టైంకి మేము అది అంతరించిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఆ స్థితిలోంచి మేము ఆ మెమరీస్ని మేము క్యారీ ఆన్ చేస్తున్నాం. ఇది ఒక 70 తరం, 80 తరం, 80ల వరకు సాహిత్యం ఒక గౌరవం ఉండేది, సాహిత్య తెలుగు భాష ఒక ఇది. కానీ రాను అది మనకి ఇంపాక్ట్. రీసెంట్గా శ్రీలంకలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అయితే తెలుగు వాళ్ళు చదవడం రాయడం అక్కడ లేక వాళ్ళు కేవలం తమిళ్ కానీ సింహాళి కానీ నేర్చుకొని తెలుగుని ఆల్మోస్ట్ మర్చిపోయారు. కానీ వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇప్పుడు మన వాళ్ళు కూడా యుఎస్ అటు ఇటు వెళ్ళిపోయి తెలుగుని మర్చిపోతున్నారు, కానీ తెలుగు వాళ్ళే అన్నట్టుగా అయిపోయింది. బాధ ఏమిటంటే మన పిల్లలకి మనం తెలుగులో స్పష్టంగా మాట్లాడి నేర్పి, తెలుగు భాష మీద ఒక మమకారం చిన్నప్పటి నుంచి వాళ్ళకి. మన పాత కాలంలో చిన్నప్పుడు ఇప్పుడు రైమ్స్ నేర్పిస్తున్నారు. మాకు చిన్నప్పుడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టని పోతన పద్యాలు, వేమన సూక్తులు, దాంతో అవి బైహార్ట్ అయ్యేవి. అసలు ఇప్పుడు మీరు చెప్పిన పదాల్లో చాలా వరకు ఇప్పుడు పద్యాలు చెప్తే అవలీలగా అర్థమైపోయేవి అప్పుడు ఈ మీ జనరేషన్ వాళ్ళందరికీ కూడా. మాకు ఇప్పుడు విని దాని తాత్పర్యం ఏంటో తెలుసుకోవాలంటే గూగుల్ని అడగాల్సింది. గూగుల్లో కూడా అన్ని దొరకవు. ఇప్పుడు మీకు సూర్యరాయాంధ్ర నిఘంటు అని ఉంటుంది. అవును, అది తెలుగు నిఘంటు సంగ్రహం. ఒక 10-12 వాల్యూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక వాల్యూమ్ ఇంతలో పుస్తకం. తెలుగులో అన్ని పదాలు ఉన్నాయి. పద్యాల వరకు ఎందుకు సార్, అసలు
మన సీతారాం శాస్త్రి గారు రాసిన పాట సిరివెన్నెల సినిమాలో విరంచిన ఈ పాటను ఇప్పటికీ దాంట్లో చాలా పదాలు అర్థం తెలియదు, పాట పాడేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన సాహిత్యం అది. ఒక్కసారి మా కోసం ఆ పాట గురించి చెప్తారు? అంటే మామూలుగా చెప్తాను, పాట అంటే కొంచెం సరే. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం, కనుల కొలనిలో ప్రతిధ్వనించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం, విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. అంటే ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులేవి నీల గగనపు వేదిక పైన, పలికిన కిలకిల స్వరముల వరవడి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై. అంటే విరించినై విరచించి తిని ఈ కవనం. విరించి అంటే బ్రహ్మ, విరించి బ్రహ్మ, బ్రహ్మ అంటే క్రియేటర్. విరించినై విరచించి తిని ఈ కవనం, ఈ కవిత్వాన్ని. విరచించడం అంటే విరచించడం అంటే రాయడం, ఓకే, టు రైట్. విరించినై విరచించి తిని ఈ కవనం, కవనం అంటే కవిత్వం. విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఆ కవిత్వాన్ని పాటగా మార్చి విపంచి అంటే వీణ, విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఇదే మళ్ళీ ప్రాగ్దిశ వీణియ అంటాడు. ప్రాక్ దిశ, ప్రాక్ అంటే తూర్పు, దిశ అంటే డైరెక్షన్. ప్రాగ్దిశ మీన్స్ తూర్పు. ప్రాగ్దిశను ఆయన ఒక వీణలా ఊహించుకున్నారు. ప్రాగ్దిశ వీణీయ పైన, అది వీణలా అనుకుని దినకర మయూఖ తంత్రుల పైన, దినకరుడు అంటే సూర్యుడు, ఆ సూర్యుడి కిరణాలు ఆ వీణ మీద తీగల్లా ఉన్నాయండి. ప్రాగ్దిశ వీణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగతురే, తెల్లవారుజామున పక్షులు మేలుకుంటాయి. విహంగతతులు, విహంగం అంటే పక్షి, తతులు అంటే గుంపులు. జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, తెల్లవారింటి ఆకాశం నీలంగా మారుతుంది. ఎగిరి ఆ వినీల గగనపు వేదిక మీదకి వెళ్తున్నాయి. పలికిన కిలకిల స్వరముల వరవడి జగతికి శ్రీకారము కాగా, తెల్లవారిని అందరూ లేస్తున్నారు, జగతికి శ్రీకారం అదే పక్షులు కిలకిలకిల అంటేనే జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకి ఇది భాష్యముగా. అంటే ఈ సీనరీ మొత్తం విశ్వం అనే ఒక గొప్ప కావ్యానికి ఇది భాష్యం చెప్తుంది. అది సిరివెన్నెల గారు మహానుభావుడు. నిజంగా ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. నేను దాని మీద నాకు మమకారం ఉంది కాబట్టి నేను తరచి దాన్ని దాదాపు ఒక 40 ఏళ్ళుగా నేను మనసులో పెట్టుకున్నాను. సిరివెన్నెల రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా వేదికలు, చాలా బాగా పాడారు కూడా. ధన్యవాదాలు. పాడారు, దాని తాత్పర్యం అంటే దాని ప్రతి ఒక్క పదాన్ని విశ్లేషించారు. చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి సిరివెన్నెల గారివి, చాలా అద్భుతం. ఆయన గొప్ప తాత్వికుడు సిరివెన్నెల గారు, వేటూరి గారు. తూర్పుని తూర్పు అని చెప్పొచ్చు కదా ఆయన. చూడండి అసలు ఈ ఓల్డ్ గ్రాంధికం తెలుగు, గ్రాంధికం తెలుగు కొంచెం రాను రాను ఏంటంటే ఇప్పుడు ఆయన లాంటి మహానుభావులు రాయగలరు, అవి మిగతా వాళ్ళ వల్ల కాదది. అంటే చాలామంది రాస్తారు గ్రాంధికం అంటే అంత అద్భుతంగా, దాన్ని ఒక చక్కని పాటగా. కానీ అప్పట్లో అది విశ్వనాథ్ గారు కూడా ఇంత హైఫైగా రాస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు. అవును, కానీ రాయించారు విశ్వనాథ్ గారు ఆయనతో. దాని మహాదేవన్ గారు సంగీతం. అయితే ఇలా ఆ సినిమాలో చాలా పాటలు ఆయన ముందే రాసుకున్నారంట ఒక పుస్తకంలో. అవును, అవి ఈ సినిమా కోసం రాయలే, వేరే అది దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ని, ఒక చక్కని భావాన్ని కవులు మాత్రం ఇవ్వగలరు. అది అందరి వల్ల కాదు. ఇప్పుడు నా బోటి వాడు దాన్ని చెరిష్ చేసుకోగలరు, వీ కెన్ ఎంజాయ్ దట్. బట్ కానీ అది కూడా రాదు కదా. ట్రాజెడీ ఏమిటంటే మనకి భాష గురించి తెలియక, ఆ భాషను అందాన్ని అర్థం చేసుకోలేక, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మ్యూజిక్.
ప్రతి భాషలో ముఖ్యంగా మన తెలుగు భాష మ్యూజిక్. అవును లాంగ్వేజ్ సెల్ఫ్ ఈజ్ మ్యూజిక్. అవును మీరు మామూలుగా చెప్పినా తెలుగు అందంగా అది ఒక తరంగం కదులుతున్నట్టుగా ఉంటుంది. అందుకే దేశ భాషల దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కృష్ణరాయల వారు. అట్లాగా అది దానికి యాక్చువల్లీ అది ఈనాటి తరానికి తెలియాలండి. ఆయన కన్నడిగుడు కృష్ణరాయలు గారు. వారి తెలుగు భాష మీద ఆయనకు అంత ఇష్టం. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులును గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అయితే ఆయన మిగతా భాషలతో పోయి కన్నడం కూడా తమిళం కాదు, ఆయన సభలో అందరూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకు దీని మీద అభిమానం ఏమిటంటే అందుకే అష్టదిగ్గజాలు పెట్టుకుని ఆ తెలుగుని అంత చక్కగా పోషించారు ఆంధ్రభోజుడు. కానీ భాష ఏంటంటే ఇప్పుడు మీరు ఎందుకు మన టాపిక్ ఎక్కడికి వస్తుందంటే ఇప్పుడు మనం డైలాగ్ అనుకుంటున్నాయి. ఈ కేవలం డైలాగ్ కాదండి, దీని వెనకాల ఒక సాహిత్యం, ఒక మ్యూజిక్, లింగ్విస్టిక్ మ్యూజిక్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పద్యం వేరు, ఒక ఇంగ్లీష్ పోయిటరీ వేరు, తమిళం వేరు, తెలుగు వేరు. ఇది దానికి ఉంటుంది, దాని గ్రాండ్యూర్. ఆ భాష తెలిస్తే తప్ప మనం దాన్ని ఎంజాయ్ చేయలేం. అట్లాగా నా అదృష్టం కొద్దీ నాకు 4 భాషలో పోయిటరీ కానీ అది కానీ ప్రావీణ్యం కాదండి. అమ్మో ఎందుకు లేదండి, భాషల్లో దాన్ని ఎంజాయ్ చేయగల ఇది ఉందన్నమాట. హిందీలో కూడా పాటలు, పాత రఫీ గారి పాటలు కానీ ముఖేష్ పాటలు కానీ అవి న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాటి సాహిత్యం మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. హిందీ సాహిత్యం కానీ ఉర్దూ కానీ ఐ ఎంజాయ్ దట్. అలాగే తెలుగులో కానీ తమిళంలో కూడా ఇందాక మీకు చెప్పాను కేరళీ కన్మణిలో. అట్లా ఆ భాషలో వాళ్ళు కన్నదాసన్ గారిని మహానుభావులు ఉండేవారు తమిళంలో, అద్భుతమైన లిరిక్ రైటర్. ఆయన ఇప్పుడు ఆకలి రాజ్యం పిక్చర్ వచ్చింది కమల్ హాసన్, సైమల్టైన్స్గా తీశారు తెలుగులో. దీంట్లో తమిళ పిక్చర్స్ అన్నీ, తమిళం పాటలన్నీ కూడా కన్నదాసన్ గారు రాశారు. తెలుగు పాటలు ఆత్రేయ గారు రాశారు. దాంట్లో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలూరిపోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళలు రప్పించావే పొన్నా. అగైన్ అది కూడా తెలుగు సాంగ్, అది సైమల్టైన్స్ గా చేశారు. అది ఆయన మరి ఈయన భావం వేరు, మీకు తెలుగు భావం తెలిసిపోయింది. కన్నె పిల్లవని కన్నులు ఉన్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి అని ఆత్రేయ గారు రాశారు. తమిళంలో సిప్పి ఇరుక్కుదు ముత్తు మిరుక్కుదు తిరందు పాక నేరమిల్లడి రాజాతి. సిప్పి అంటే చిప్ప, ముత్యపు చిప్ప ఉంది, అందులో ముత్యం ఉంది. తిరందు పాక నేరమిల్లడి అంటే దాన్ని తెలిసి చూసే టైమే లేదే. రాజాతి అంటే ప్రియురాలని, ప్రియమైన దాని. సిప్పి ఇరుక్కుదు ముత్తు మిరుక్కుదు తిరందు పాక నేరమిల్లడి రాజాతి, సింద ఇరుక్కుదు సందం ఇరుక్కుదు కవిదై పాడ నేరమిల్లడి రాజాతి. సిందై అంటే ఆలోచన ఉంది, సందం ఒక మీటర్ ఉంది, కానీ కవిత్వం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి. అది కన్నదాసన్ గారి బ్రాండ్. ఆత్రేయ గారు ఇలా రాశారు. ఎవరికి తెలుగైనా సెట్ అవుతుంది. అంటే వీళ్ళు ఆ టైంలో సినిమా సాహిత్యం ఉంటే చాలా మందికి అనిపిస్తుంది, కానీ దేంట్లో తగ్గలేదు ఎవ్వరు. కానీ నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు కానీ, ఆత్రేయ గారు కానీ, ఆ జనరేషన్ టిల్ సిరివెన్నెల సీతారాం, ఈ మధ్య కూడా అద్భుతమైన రచయితలు ఉన్నారు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. సంగీతము సాహిత్యం అనేది 2 పాలు నీళ్ళ తేనె పాలలా కలిసిపోవాలి. అప్పుడు ఒక అద్భుతమైన ఆవిష్కరణ వస్తుంది, అమృతం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చక్కని సాహిత్యం, చక్కని సంగీతంతో పొందుపరిస్తే అది సరస్వతీదేవికి 2 కళ్ళ వంటివి. సంగీతం కానీ సాహిత్యం కానీ రెండింటినీ చక్కగా మేళవిస్తే దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే సంగీత సాహిత్య సమలంకృతే అంటారు నారాయణ రెడ్డి గారు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే, అది సంస్కృతంలో ఉంది. అంటే ఏంటది? సంగీత సాహిత్య సమలంకృతే అంటే సంగీతాన్ని సాహిత్యాన్ని సమంగా అలంకరించుకున్నదాని సరస్వతీదేవి. స్వరరాగము తెలుగులో అదే. పదయోగము, పదాలు అనేవి యోగం అన్నమాట. ఆ మాటలు పదాలు రావడం అమ్మవారి కరుణ. అది అవును, పదం అనేది యోగం. అది అంతే. స్వరరాగ పదయోగ సమభూషితే, అటువంటి కూడా అలాగే. హే భారతి మనసా స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి. అద్భుతం అండి. అది నారాయణ రెడ్డి గారి అద్భుతమైన కవిత్వం. అది
అల్టిమేట్ కానీ ఇట్లాగా ఒక్కళ్ళు కాదండి, ఎందరో మహానుభావులు. ఆ మహానుభావుల పరంపరలు ఎక్కడో చివరిలో వాళ్ళ అనుగ్రహంతో, దేవుడి అనుగ్రహంతో చాలా ఇక్కడి వరకు అనుగ్రహం ఉందండి. రాగలిగాను. చాలా అనుగ్రహం. ఎంత అనుగ్రహం లేకపోతే సరస్వతీదేవి సరస్వతి కటాక్షించింది అనుగ్రహం, కాబట్టి అమ్మవారి అనుగ్రహం. మీరు ఇవాళ అద్భుతమైన సినిమా, అంటే అసలు ఆ సినిమా ఆడుతుందా లేదా చాలా మందికి అసలు తెలియకుండా వచ్చింది. స్క్రిప్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక యావరేజ్ సక్సెస్, పిల్లలు బాగా చూస్తారు అవును. అని ఒక భావన ఉంది. ఎందుకంటే మహావతార్ పిల్లలకి నరసింహ ఫైటింగ్, నరసింహ ఇవన్నీ బాగా నచ్చుతాయి. కొంతవరకు పెద్దవాళ్ళు కూడా ఆదరిస్తారు. ఒక యావరేజ్ సక్సెస్ అని మనసులో అనుకున్నాను. కానీ భగవంతుడు ఆయన లీలా విలాసు, ఏది ఎప్పుడు ఏమంటారు పైకి వెళ్తుందో తెలియదు, నిజం. ఏది ఎప్పుడు కింద పడిపోతుంది. అంటే ఇదేంటంటే ఇట్ ఈస్ ది మిస్టిక్ థింగ్ దట్ నొబ్బడి కెన్. చాలా అద్భుతమైన బడ్జెట్, 500 కోట్ల బడ్జెట్తో తీస్తే డమ్ అని వెళ్ళిపోవచ్చు. 4 కోట్ల బడ్జెట్తో తీస్తే అది ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే కదా. అదేంటంటే దాంట్లో అంటే ఇక్కడ భగవంతుడు అందులో ఒక ఆర్టిస్ట్ లేరు, ఒక ఆర్టిస్ట్ లేరు, అటు ఎవ్వరు లేరు, కేవలం మాటలు, ఆ గాత్రం, వాయిస్ voice. మాత్రమే కానీ ఆ అక్కడ సినిమాని నడిపించాయి. ఆ విజువల్స్ మహానుభావులు ఎవరైతే దానికి యానిమేషన్ చేశారో ప్రతి అణువు చాలా శ్రమపడ్డారు. 4.5 ఏళ్ల ప్రాజెక్ట్ అది వాళ్ళకి. అశ్విన్ కుమార్ గారు చాలా దాన్ని శ్రద్ధతో, భక్తితో, పాపం ఆయన చాలా కష్టాలు పడి దాన్ని ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చారు. ముందుగా ఆయనకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తులు పూనుకోకపోతే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ రావు. ఇప్పుడు ఆబాల గోపాలము ఎంజాయ్ చేయగలిగేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. ఆబాల గోపాలం అంటే ఏంటండి? బాల గోపాలం యాక్చువల్లీ ఇది గోకులానికి సంబంధించింది. బాల అంటే పిల్లలు, ఆ బాల పిల్లలందరూ, గోపాలము అంటే కృష్ణుడి బృందావనంలో అందరూ గొర్రెల కాపర్లు, ఇది పశు కాపర్లు. గోపాలుడు అంటే పిల్లలందరూ గోపాలుడు. ఆ బాల గోపాలం దాని ఇదన్నమాట. సో ఆ బాల కూడా అందరూ ఒక కాంటెక్స్లో ఏంటంటే అది ఒక ఫ్రేజ్ లాగా వాడతాం అందరూ అని. ఆ బాల గోపాలం అనేది అది దాని కాంటెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి అందరూ ఎంజాయ్ చేయాలి. చిన్న 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 60-70 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, పుణ్యం చేసుకున్నారు. అశ్విన్ కుమార్ గారు. బట్ తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రాసిన మాటలు వింటున్నారు. సో మీరు రాసిన మాటలకే కనెక్ట్ అవుతున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది దానికోసం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మా కోసం వచ్చి టైం ఇచ్చి మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. టైమ్స్ వారి సమయం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.